జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి డిపాజిట్ కూడా రాదు. మంత్రి పొన్నం ప్రభాకర్ వచ్చే బాధ్యతగా ప్రతిపక్షంగా శాసనసభలో కూర్చోలేని వాళ్ళు ఇలా కాంగ్రెస్ పార్టీ విమర్శ చేస్తే ఎట్లా? అందుకే అసెంబ్లీలో ఓడగొట్టిర్రు, పార్లమెంట్లో సున్నా ఇచ్చిర్రు, ఎమ్మెల్సీ అభ్యర్థులు దొరకలే. ఇక్కడ కూడా మీకు డిపాజిట్ కూడా దక్కేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇలా బీజేపీ టీఆర్ఎస్ కుమ్ముక్కై బీజేపీ అభ్యర్థిని సైలెంట్ చేసి ప్రచారం చేయకుండా చేసి అటు ఒక డమ్మి క్యాండిడేట్ పెట్టుకొని కిషన్ రెడ్డి గారితో కుమ్ముక్కై ఇలా మీరు ఈ ప్రచారం మాట్లాడుతురా. కాంగ్రెస్ పార్టీ ప్రజల ఆశీర్వచనంతో ఉత్సాహవంతుడు, యువకుడు, నియోజకవర్గంలో ఉన్న పుట్టిన బిడ్డ, పీజేఆర్ గారి ఆశీస్సులు, కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి యొక్క బ్లెస్సింగ్స్, పార్టీ నాయకత్వం అంతా కూడా వెంట ఉండి ఈ యొక్క నవీన్ యాదవ్ గారిని గెలిపిస్తుంది. ప్రజలు ఆశీర్వచనం మెండుగా ఉంది. మేము ఎక్కడ తిరిగినా కూడా ప్రజల యొక్క ఆశీర్వచనం చూసిన తర్వాత మాకు పూర్తి విశ్వాసం ఉంది, నవీన్ యాదవ్ గారు గెలుస్తారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ రహమత్ నగర్ డివిజన్లోని బంగారు మైసమ్మ దేవాలయ పరిధిలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నవీన్ యాదవ్ గారి సతీమణి వర్ష యాదవ్ గారు శనివారం ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. హన్మకొండ జిల్లాలో గుప్త నిధుల తవ్వకాల ముఠా అరెస్ట్. ముల్కనూరు శివారులోని ఖాళీ స్థలంలో తాంత్రిక పూజలు జరిపి తవ్వకాలు నిర్వహిస్తుండగా పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు. 7 అరెస్ట్. ఫరారీలో మరొక నిందితుడు. తవ్వకాల కోసం వినియోగించిన పరికరాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు. తవ్విన చోట పూజలు నిర్వహించిన ఆనవాళ్లు. గుప్త నిధుల గుర్తించే మెటల్ డిటెక్టర్, ఓ కారు, ఒక ట్యాబ్, 7 మొబైల్స్ స్వాధీనం. కేసు నమోదు చేసి విచారణ కోసం ముల్కనూర్ పోలీసులకు అప్పగించిన టాస్క్ ఫోర్స్ పోలీసులు. రాష్ట్రాన్ని లక్షల కోట్ల అప్పుల్లో ఇచ్చిన హామీలేవి బీఆర్ఎస్ నెరవేర్చలేదు. శ్రీ జూపల్లి కృష్ణారావు గారు, ఎక్సైజ్ మరియు పర్యాటక శాఖ మంత్రి వర్యులు. చెరువులు కబ్జా చేసి రకరకాల వ్యవహారాలు చేసి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి చిప్ప చేతికిచ్చి మళ్ళీ తగ్గుదామంటూ వాళ్ళే ఇలా కాంగ్రెస్ పార్టీ పైన ఆరోపణ చేసే కదా ఏం చేసిందే మీరు మాట్లాడుతూ ఉన్నాం. ఎక్కడ పోయింది మీరు ఇచ్చిన హామీలు? ఎక్కడ పోయింది 2,000 రూపాయల పెన్షన్? ఎక్కడ పోయింది కళ్యాణ లక్ష్మి ప్రోగ్రాం? మాట్లాడతాం. లెక్కలు చెప్పాలి, అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు. అబద్ధాలు చెప్పి మూటడానికి అవసరమే లేదు. వాస్తవాలు సంవత్సరానికి 75 కోట్లు అంటే సపోజ్ ఒకవేళ మీరు అంత ధనిక రాష్ట్రం మీకు అప్పుడు చెప్తే ఈ 10 సంవత్సరాల రూపాయల్లో ఇన్ని లక్షల కోట్లు, అంత లక్షల కోట్ల ఆదాయం వచ్చి లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి కూడా మీరు చెప్పిన వాగ్దానం ఏమి నెరవేర్చేది? అది డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయినా, నిరుద్యోగ వృత్తి అయినా, దళితులకు 3 ఎకరాల భూమి అయినా ఎక్కడ కూడా జరగదు, చేయలేదు. ఇంత ఆదాయం వచ్చి లక్షల కోట్లు అప్పు చేసి మళ్ళీ మీరేమంటున్నారు? ఎక్కడ పోయింది నీ తులంబంగారు? ఎక్కడ పోయింది 2,000 పెన్షన్ కూడా అంటాము. మీరు ఇంత అప్పు చేసి ఉండకపోతే సంవత్సరానికి 6,000 కోట్ల రూపాయలు బట్టి కట్టదు. సంవత్సరం 70,000 కోట్లు. మీరు అడిగినటువంటి తులం బంగారు ఎంత ఖర్చు అవుతుంది? తులం ₹1,00,000 అంటే కళ్యాణ లక్ష్మి ఖర్చు 4,000 కోట్లు. తులం బంగారు ఇప్పుడు 4,000 కోట్లు. 2,500 రూపాయలు పెన్షన్ అంటే ఇంకో 5,000 కోట్లు, 10,000 కోట్లు. అంటే ఇటువంటి మీరు అడిగిన చెప్పిన ప్రతి ఒక్కటి కూడా అంటే కార్మిక ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ విజయం. అధ్యక్షుడుగా ఎన్నికైన మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్ బాలానగర్లోని MTAR టెక్నాలజీస్ LTD కంపెనీలో కార్మికుల గుర్తింపు యూనియన్ ఎన్నికలలో భారత్ ట్రేడర్ యూనియన్ అధ్యక్షుడుగా బీజేపీ ఎంపీ రఘునందన్ పై గెలుపొందిన మాజీ మంత్రి శ్రీనివాస్. ఫోక్సో కేసులో నిందితుడిని చేర్చుకున్న కేటీఆర్. ఇతరుల గురించి మాట్లాడడానికి సిగ్గు ఉండాలి. మంత్రి సీతక్క. ఇన్నింటికి మరి కన్నం పెట్టే నేచర్ ఎవరిదంటే కేసీఆర్ కుటుంబంది, కేటీఆర్ది, బీఆర్ఎస్ నాయకులది. అనేక మంది టీఆర్ఎస్ ఉద్యమంలో పనిచేసినటువంటి వాళ్లను మరి వాళ్ళ కుటుంబ పాలన కోసం, కుటుంబ నాయకత్వం కోసం ఎల్లగొట్టినటువంటి చరిత్ర మీది. ఇవాళ మరి రౌడీ షీటర్లు అది ఇదని మాట్లాడుతున్నాడు. మరి నిన్న అసలు పాపం ఆయనేమో నవీన్ యాదవ్ చిన్న పిల్లగాడు, నీతిగా నిజాయితీగా ప్రజా సమస్యల మీద గల్లీ గల్లీకి గడపకు మరి ఓడినా గెలిచినా ప్రజల మధ్య ఉండి పనిచేసిండు. ఈ రోజు మీరు ఇలాంటి మాటలు అనడానికి మీకు నోరెట్లొచ్చిందా? ఇవాళ నిన్న ఒక రౌడీ షీటర్ అనేటువంటి వ్యక్తి మీరే మీ ప్రభుత్వంలో కేసులు పెట్టిరు. మరి అలాంటి వ్యక్తిని చేంజ్ చేసి దండేసి దండం పెట్టిన కేటీఆర్, మీకు నిజాయితీ ఉంటే మరి నవీన్ యాదవ్ కుటుంబం ఏంటిదో, మీరు చేసే చర్యలేందో మేము దేనికైనా సిద్ధంగా ఉన్నాం.
అమ్మాయిలను వేధించినటువంటి వ్యక్తికి, చిన్న పిల్లల మీద లైంగిక వేధింపుల కేసులలో ఇరుక్కున్నటువంటి కేసు, పోక్సో కేసులలో ఉన్నటువంటి వ్యక్తికి సిగ్గులేదనే దండేసి దండం పెట్టినావు. మరి దాని గురించి మాట్లాడు. ఇవాళ ఇలాంటి ఒక యువకుడు ఉన్నత చదువులు వదిలేసి, ఉద్యోగం వదిలేసి దాదాపుగా 10-15 సంవత్సరాలుగా ప్రజా జీవితంలో ఉన్నటువంటి వ్యక్తి మీద మరి గతంలో కూడా ఆయన కంటెస్ట్ చేసిండు. అప్పుడు నీకేం గుర్తుకు రాలే. ఈ రోజు గెలవబోతున్నాడు కాబట్టి ఇవన్నీ మసిపూసి మారేడుకాయ చేసి అయితే సెంటిమెంట్ లేదా అబద్ధాలు, ఇది తప్ప మీ 10 ఏళ్ళు మీ చేతిలో టైం ఉండే. ఏం చేసిందో చెప్పుకునే చేతనైతే లేదు, ఎందుకంటే ఏం లేదు కాబట్టి. నిజామాబాద్ ఎడపల్లి మండలం అలీసాగర్ ఫిల్టర్ బెడ్ పంపు హౌస్ వద్ద ఎలుగుబంటి కలకలం. సెల్ ఫోన్ లో వీడియో తీసిన రైతులు, సంఘటన స్థలానికి చేరుకున్న ఫారెస్ట్ అధికారులు. అలీసాగర్ ప్రాంత పంట పొలాల్లో పరుగు తీస్తున్న ఎలుగుబంటి, భయాందోళనకు గురవుతున్న రైతులు. అమ్మాయిల కోసం మైనార్టీ గురుకుల పాఠశాలలు పెట్టినప్పుడు ముస్లిం అమ్మాయిలను ఎక్కువ పాఠశాలకు పంపారని కేసీఆర్ గారిని కొందరన్నారు. మీరు చెప్పేది తప్పని, ఆడపిల్లలని తల్లిదండ్రులు బాగుండాలని కోరుకుంటారని, వాళ్ళకి మతం కులం ఉండదని కేసీఆర్ గారు అన్నారు. అందుకే కేసీఆర్ గారు మైనార్టీల కోసం 204 గురుకుల పాఠశాలలు పెట్టారు. అందులో 100 పాఠశాలలు కేవలం ఆడపిల్లల కోసమే పెట్టారు కేటీఆర్. ఒకనాడు మాకు గుర్తుంది బాగా, ఈ పాఠశాలలు పెట్టేటప్పుడు కేసీఆర్ గారిని కొంతమంది అన్నారు, ముస్లిం అమ్మాయిలు ఎక్కువ చదువుకోరు, వాళ్ళు పంపించరు, మీరు అనవసరంగా మరి 100 పాఠశాలలు పెడుతున్నారు, 100 గురుకులాలు పెడుతున్నారు, వేస్ట్ అయితే ఏమో, ఎవరు చదువుకోరేమో అన్నారు. కేసీఆర్ గారు ఒక్కడే మాట అన్నారు, తప్పయా మీరు చెప్పేది, ఆడపిల్లలకు వాళ్ళ చదువుకు సంబంధించినంత వరకు ఏ తల్లి తండ్రి అయినా కోరుకునేది వాళ్ళు బాగుండాలని కోరుకుంటారు. వాళ్ళ మతం ఉండదు, కులం ఉండదు. మంచి అవకాశాలు కల్పిస్తే, మంచి సౌలత్ కల్పిస్తే ఎవరైనా తప్పకుండా చదువుకుంటారు. మీరు చెప్పే తప్పు అని చెప్పి 204 గురుకుల పాఠశాలలు ఓన్లీ మైనారిటీ పిల్లలు, ముస్లిం కావచ్చు, క్రిస్టియన్ కావచ్చు, సిక్ కావచ్చు, మైనారిటీ పిల్లల కోసం పెట్టినారు. అందులో 100 పాఠశాలలు కేవలం ఆడపిల్లల కోసమే పెట్టి వారిని కూడా ప్రత్యేకంగా మరి కాపాడింది కేసీఆర్ గారు. వాళ్ళు నిజంగా ఈ పిల్లలు ఇక్కడ ధైర్యంగా నిలబడి, మేము మా తల్లిదండ్రుల కళ నెరవేర్చే విధంగా ఒక ఆటో డ్రైవర్ కుమార్తె, ఒక జర్నలిస్ట్ కుమార్తె, ఒక వ్యవసాయదారుడు, ఒక రైతు కుమార్తె, మా కుటుంబంలో నేను మొట్టమొదటి మనిషిని డాక్టర్ అవుతున్నా అని చెప్తుందంటే ఈ ఘనత ఖచ్చితంగా కేసీఆర్ గారికి దక్కుతుంది, వారి విజన్కి దక్కుతుంది. కర్నూలు దుర్ఘటనపై దర్యాప్తు ముమ్మరం. ఎస్పీ విక్రాంత్ పటేల్. శివశంకర్ మద్యం సేవించినట్లు ఫోరెన్సిక్ రిపోర్ట్ లో నిర్ధారణ అయ్యింది. బస్సు డ్రైవర్ మద్యం తీసుకోలేదు. మద్యం మత్తులో బైక్ నడుపుతూ శివశంకర్, ఎర్రస్వామి పడిపోయారు. శివశంకర్ నడుపుతున్న బైక్ డివైడర్ ను ఢీకొట్టింది. బైక్ ను ఈడ్చుకుంటూ బస్సు వెళ్లింది. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం. ఎస్పీ విక్రాంత్ పటేల్. చనిపోయిన విక్టిమ్స్ అందరిది డిఎన్ఏ కంపారిజన్ వాళ్ళ రిలేటివ్స్తో ఎఫ్ఎస్ఎల్ నుంచి ఈరోజు రావడం జరిగింది. బేసింగ్ ఆన్ ద రిపోర్ట్స్ ఫ్రమ్ ఎఫ్ఎస్ఎల్ మనం మృతుల డెడ్ బాడీస్ ఏమున్నాయో వాళ్ళ రిలేటివ్స్కి అప్పక్కించడం స్టార్ట్ చేశాము. ఆ రోజు ఇంకా ఒకరిది ఐడెంటిఫై కాలేదు. నిన్న నైట్ మనకి క్లూజ్ వచ్చి వాళ్ళ రిలేటివ్స్ కూడా చిత్తూరుకి చెందిన ఆయన, వాళ్ళది రిపోర్ట్ కూడా వచ్చిన తర్వాత వాళ్ళ బాడీస్ని కూడా హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుందండి. సో ఇక్కడ 19 అంబులెన్స్ అరేంజ్ చేశాము. నెసెసరీ డాక్యుమెంట్స్ ఏమున్నాయో ఎఫ్ఐఆర్ కాపీ, ఇన్క్వెస్ట్, పోస్ట్మార్టము అవన్నీ దాంతో ప్రొసీజర్ యాజ్ పర్ ప్రొసీజర్ వీఆర్ హ్యాండింగ్ ఓవర్ ద బాడీస్ టు ద విక్టిమ్ ఫ్యామిలీస్. సో ఆల్రెడీ మొన్న జరిగిన ఇన్సిడెంట్లో ఒక ఎఫ్ఐఆర్ ఉలింతకొండ పోలీస్ స్టేషన్ నుంచి చేయడం జరిగింది. నిన్న మనకి వచ్చిన కొత్త ఫ్యాక్ట్స్లో అంటే 2 వీలర్ సపరేట్గా స్లైడ్ అయ్యి పడడము, దానికి ఇంకొకటి సపరేట్ ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడం జరిగింది. సీన్ రీకన్స్ట్రక్షన్ లో ఇటు ఎర్రిస్వామి స్టేట్మెంట్ ఏ విధంగా ఉంది, డ్రైవర్ స్టేట్మెంట్ ఏ విధంగా ఉంది, పోలీసుల దర్యాప్తులో ఏం తేలింది అసలు? సో అంటిల్ ఇప్పుడు దాకా మనకి ఇన్వెస్టిగేషన్లో వెలుగులోకి వచ్చింది ఏమంటే, ఫస్ట్ ఇద్దరు 2 వీలర్స్లో వెళ్ళారు కదా, వాళ్ళు ఫస్ట్ స్లైడ్ అయ్యి రోడ్లో పడడము, ఆ తర్వాత బస్సు వచ్చి రోడ్ మీద ఉన్న 2 వీలర్ని హిట్ చేసుకుంటూ అక్కడ అగ్ని ప్రమాదం జరిగినట్టు మాకు తెలుసు. బస్ డ్రైవర్ అయితే లిక్కర్ తీసుకోవడము వాస్తవం కాదండి. 2 వీలర్ రైడర్ ఎవరున్నారు శివశంకర్, అతనిది ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ఈ రోజు మార్నింగే వచ్చింది. అతను ఆల్కహాల్ తీసుకున్నట్టు నిర్ధారణ అయింది. వాళ్ళు స్కిడ్ అయి పడ్డారు అనేది మనకి ఇప్పుడు దాకా ఉన్నట్టు సమాచారం అండి.
అక్కడ డివైడర్ ఉందండి. డివైడర్కి పడ్డే బాడీ రోడ్ మీద ఉన్నప్పుడు పిలియన్ రైడర్ ఎవరున్నారో ఆ బాడీని కొంచెం పక్కకు లాగారు. ఆ తర్వాత 2 వీలర్ లాగే లోపల బస్సు వచ్చింది. అంటే జరిగిన ఘటనకి ఎక్కడైతే బాడీ పడి ఉందో డివైడర్ అంటే మన యూటర్న్కి సంబంధించి సుమారుగా 300 మీటర్లు దూరంగా ఉంది. ఆ నేపథ్యంలో డివైడర్ని ఎలా ఢీకొట్టారని ఫస్ట్ 2 వీలర్ వెళ్తున్నప్పుడు డివైడర్ ఢీకొట్టి పడిందండి. ఆ స్పీడ్లో 2 వీలర్ అనేది ఒక 20 మీటర్ ముందుకు వెళ్ళింది. ఆ తర్వాత బస్ హిట్ కొట్టిన తర్వాత 120 to 150 మీటర్స్ మళ్ళీ లాగింది ఆ 2 వీలర్ని. అంటే స్టక్ అయిపోయిన తర్వాత బస్తో పాటు అంటిల్ ద బస్ కేమ్ టు హాల్ట్. సో అది ట్రావెల్స్ బస్ కంటే ముందుగా 5 వెహికల్స్ వెళ్ళాయి సార్. ఆ 10 నిమిషాల గ్యాప్లో అవి హిట్ అండ్ రన్ చేయలేదన్న గ్యారంటీ ఏంటి సార్? ఇప్పుడు ఉన్న ఇప్పుడు దాకా మనకి వెలుగులోకిన ఇన్వెస్టిగేషన్ ప్రకారమే చెప్తున్నానండి నేను. యాజ్ ఆఫ్ నౌ ఇన్వెస్టిగేషన్ స్టేజ్ దట్. తర్వాత ఆ బస్సు వాళ్ళు కూడా మన టచ్లో వచ్చారు, వాళ్ళ దగ్గర కూడా వచ్చి స్టేట్మెంట్స్ తీసుకుంటున్నాం. డ్రైవర్ లక్ష్మి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మీకు ప్రాథమికంగా ఇచ్చిన సమాచారం నుంచి కూడా ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు మీరు. మొదట బస్సు డ్రైవర్ హిట్ చేయడం మనకి ఎప్పుడెప్పుడు మా ఇన్వెస్టిగేషన్లు ఏమేమి వచ్చాయో అలా అప్డేట్ తీసుకుంటూ వచ్చామండి. ఈ రోజుకి నేను చెప్పింది దీస్ ఆర్ ద ఫ్యాక్ట్స్ యాజ్ పర్ ద ఇన్వెస్టిగేషన్ అంటిల్ నౌ. ఓకే, ఏదైనా కొత్తగా వస్తే అగైన్ విల్ బి అప్డేటింగ్. ఇంట్లో ఈగల మూత, బయటకు వెళ్తే పల్లకిల మూత అన్నట్లుంది కాంగ్రెస్ పాలన తీరు. పంపకాల్లో తేడా రావడంతో మంత్రులు రోజు తన్నుకుంటున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ను ఓడిస్తేనే రేవంత్ రెడ్డికి సోయి వస్తుంది. మాజీ మంత్రి హరీష్ రావు. రేవంత్ రెడ్డి వచ్చినాక అంత ఆగం. ఇవాళ కాంగ్రెస్ వాళ్ళ కథ ఎట్లుందంటే ఇంట్లో ఈగల మూత, బయటకు పోతే పల్లకీల మూత. ఈ పంపకాల్లో తేడా వచ్చి మంత్రులు, ముఖ్యమంత్రులు రోజు దనుకుంటురు. టీవీ పెడితే కొండ సురేఖ బిడ్డ ఎట్లా తిట్టింది చూసిరా? మొన్న జూపల్లి కృష్ణారావు ఎట్లా మాట్లాడింది చూసిరా? అరే వాళ్ళ పంచుకోవడంలో పంచాయతీలే దిగుతలేవు. మొన్న ముఖ్యమంత్రి క్యాబినెట్ మీటింగ్లో మొత్తం వాళ్ళ బట్టలన్నీ ఇప్పి ఒక తిట్టుకోలేదని ఇవాళ కూడా ఒక పేపర్ పెద్దగా రాసింది. అంటే ఏం పేపరే? వాళ్ళు ఎట్ట దనుకున్నారు అంత రాసిండా? ఏ రకంగా దనుకున్నారు, ఎట్లా దనుకున్నారు, వాటాల పంచాయతీలు. వాళ్ళు ప్రజల గురించి చూస్తలేరు, వాళ్ళు దనుకోవడానికే సరిపోతలేదు. సో అందువల్ల ఇలా ప్రజలకు కూడా అర్థమైంది. అందుకే మళ్ళా కేసీఆర్ వస్తేనే ప్రజలకు మేలవుతుంది. ఇప్పుడు సీనన్న చెప్పిండు, కేసీఆర్ ఉండగా హైదరాబాద్లో 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టించిండు. ఇవాళ రేవంత్ రెడ్డి వచ్చినాక 1,00,000 ఇండ్లు కూలగొట్టిండు. అంతకు మించి కట్టింది అయితే ఒక్కటి లేదు. ఉన్నదా? ఒక్కటన్నా ఉన్నదా? దయచేసి ఆలోచన చేయండి. అంటే ఈ హైడ్రా బగాయించాలి. హైడ్రా బంద్ కావాలంటే కాంగ్రెస్ను ఓడగొట్టాలి. పేదల ఇండ్లు కూలొద్దంటే కాంగ్రెస్ను ఓడగొట్టాలి. రేవంత్ రెడ్డి ఏమంటాడు? నేను 1,00,000 ఇండ్లు హైదరాబాద్లో బస్తీలు ఖాళీ చేపించిన, రాత్రి ఆదివారం పూట చూసి కూలగొట్టినా, అయినా నాకే ఓట్లేసి ఇంకిన్ని కూలగొట్టా అన్నాడా? రేపు అంటాడా? అరే నువ్వు తప్పు చేసినవురా, గరీబోళ్ళ ఇండ్లు కూలగొడుతున్నావు, పెద్దోళ్ళ కూలగొడతలేవు, మా గరీబోళ్ళు ఎంబడబడ్డావు అని బుద్ధి చెప్పాలంటే కాంగ్రెస్ను ఓడగొడితేనే రేవంత్ రెడ్డికి సోయొస్తుంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గారికి మద్దతుగా ఇవాళ రహమత్ నగర్ డివిజన్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జూబ్లీహిల్స్ అభివృద్ధి కోసం హస్తం గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గారిని గెలిపించాలని విజ్ఞప్తి. కాంగ్రెస్ పార్టీ అంటే అభివృద్ధి, సంక్షేమం. గత ప్రభుత్వంలో నిర్మించిన జహీరాబాద్ టెమరీస్ కాలేజీలో చదివిన విద్యార్థులకు మెడికల్ కిట్లు పంపిణీ చేసిన కేటీఆర్, హరీష్ రావు. నెక్స్ట్ జి సిద్ధ రమేష్ గారు, జి నర్సాగొండ. స్టెథోస్కోప్ అండ్ వైట్ కోటు ఇవ్వడం జరుగుతుంది. వారికి చప్పట్ల ద్వారా మీరందరూ కూడా ప్రతి ఒక్కరికి ధర్మతేజ. జి సిద్ధ రమేష్ గారు, నర్సగొండ. ప్లీజ్ సిద్ధ రమేష్. ముంగట ఎస్కే అయాన్, ఎస్కే గౌసుద్దీన్. చప్పట్లు కొట్టాలి అందరూ. వెనకాల ఎండి ఓబేద్, ఎండి ఇబ్రాహీం గారు. ఇబ్రాహీం భాయ్ आ जाओ.
చప్పట్లు మర్చిపోతున్నారు. వాళ్ళంతా మనకు ట్రీట్మెంట్ చేసే డాక్టర్స్ తయారవుతారు. మీరు ఎంత చప్పట్లు కొడితే అంత మంచి ఇంజక్షన్లు ఇస్తారు. దా ముంగడు ఒబేద్ భాయ్ ఇచ్చే. నెక్స్ట్ గౌతమ్ కన్నా గారు, కె రమేష్ గారు. అన్న సీన్ అన్న రండి, అన్న రండి, సీన్ అన్న రండి, రండి. గౌతమ్ కన్నా గారు, కె రమేష్ మీరు రండి, రండి పై. వరంగల్ జిల్లాలో విషాదకరమైన ఘటన. వీధి కుక్కల దాడి, తీవ్రంగా గాయపడిన చిన్నారి. వరంగల్ జిల్లా కేంద్రంలోని న్యూషాయంపేటలో ఒక చిన్నారిపై తీవ్రంగా దాడి చేసిన వీధి కుక్కలు. దాడులు జరిగినప్పుడు నామమాత్రంగా వచ్చి చర్యలు తీసుకుంటున్నారని, తర్వాత అసలు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న స్థానికులు.